వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవుడితో సమానం అని. కానీ ఇక్కడ వైద్యుడికి కోపం వస్తే సరాసరి ఆ దేవుడి దగ్గరికి పంపించేస్తాడు. స్టెథోస్కోప్ చేతపట్టి ప్రాణాలు కాపాడాల్సిన వాడు ఆయుధం పట్టకుండా ఆయువు తీసేశాడు. రక్తపు టేరులు పారించాడు. వాడే తహవూర్ హుసేన్ రాణా. ముంబైని కుదిపేసిన 26/11 దాడులకు ఇతగాడే మాస్టర్ మైండ్. చికాగో గల్లీ నుంచి ఢిల్లీ జైలు గోడల దాకా, పాకిస్తాన్ ఉగ్ర తండాల నుంచి అమెరికా కోర్టుల దాకా రాణా ఎపిసోడ్ అంతా ఒక సినిమాటిక్ థ్రిల్లర్. ఇప్పుడు ఆ రాక్షసుడు ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టాడు. కానీ కథ ఇంతటితో అయిపోయిందా? లేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. మరి ఆ బ్లడ్ స్టోరేజ్ లో దాగున్న ఉగ్రవాద రహస్యం ఎన్ఐఏ వెలికి తీయగలుగుతుందా? ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలుతుందా? 16 ఏళ్లుగా ఎవడి కోసమైతే ప్రతి భారతీయుడి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయో ఆ తరుణం రానే వచ్చేసింది. 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి తహవూర్ రానాను భారత్కు రప్పించారు. నిందితుల అప్పగింత ప్రక్రియలో భాగంగా రానా ఇండియాకు రావడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రానాను తీసుకువస్తున్న విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాగానే అతన్ని అరెస్ట్ చేసి ఎన్ఐఏ ఆఫీస్ కు తీసుకువెళ్లారు. ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ అలర్ట్ లో ఉంచారు. రానా ఎయిర్పోర్ట్ లో దిగే సమయంలో స్వాట్ కమాండోలను కూడా మోహరించారు. అంతేకాదు మహీంద్రాకు చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తరలించారు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేలా భారీ బందోబస్తు మధ్య రానాను తరలించారు. రానా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు అన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్ట్ అయిన రానాను అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు 16 ఏళ్లకు భారత్కు తీసుకువచ్చారు. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నరేంద్ర మాన్ నియమితులయ్యారు. ముంబై దాడి వెనుక పాకిస్తాన్ నాయకుల పాత్రను నిర్ధారించే దిశగా విచారణ ఉండనుంది. తహవూర్ హుసేన్ రాణా 1960 ఫిబ్రవరి 12వ తేదీన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో చిచావత్నీలో పుట్టాడు. తండ్రి ప్రముఖ విద్యావేత్త. రాణా పాకిస్తాన్ ఆర్మీలో మెడికల్ కార్ప్స్ లో డాక్టర్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత 1990లో కెనడాకు వలస వెళ్లాడు. అక్కడ పౌరసత్వం పొందాడు. తర్వాత అమెరికాలోని షికాగోలో స్థిరపడ్డాడు. అక్కడే ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు రానా తెరతీశాడు. రానా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో స్నేహం. ఇతడు పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది. ఇద్దరు పాకిస్తాన్లోని హసన్ అబ్దల్లోని ఒక మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు. వీళ్ళిద్దరి స్నేహం 26/11 దాడులకు పునాది వేసింది. 2008 నవంబర్లో ముంబైలో జరిగిన ఉగ్రదాడులు ప్రపంచాన్నే ఉలికిపడేలా చేశాయి. 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి తాజ్ హోటల్, ఓబ్రైట్ ట్రెడెంట్, ఛత్రపతి శివాజీ టెర్మినల్లో దాడులు చేశారు. ఏకంగా 166 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో రానా ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ ఈ దాడులకు స్కెచ్ వేసిన మాస్టర్ మైండ్ మాత్రం రానాదే. రానా తన ఇమిగ్రేషన్ కంపెనీ పేరుతో ముంబైలో ఓ షెల్ కంపెనీ స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా హెడ్లీ ముంబైలో దాడులకు రెక్కి నిర్వహించాడు. హెడ్లీ 2006-2008 మధ్య 5 సార్లు ముంబైకి వచ్చాడు. టార్గెట్ చేసుకున్న ప్లేసులను ఫిక్స్ చేసి మరీ వీడియోలు, ఫోటోలు తీసి లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థలకు పంపాడు. దాడులకు సంబంధించి వీసా ఏర్పాట్లు, ఫైనాన్షియల్ సపోర్ట్ రానానే అందించాడు. దాడులకు కొద్ది రోజుల ముందు అంటే నవంబర్ 13న రానా స్వయంగా ముంబై వచ్చాడు. అతను తాజ్ హోటల్ సమీపంలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. హెడ్లీ తన ఈమెయిల్ కమ్యూనికేషన్లో రానాను తాహిర్ అనే కోడ్ నేమ్ తో పిలిచాడు. రానా ఈ కుట్రలో ఒక లింక్ గా పనిచేశాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. 2009 అక్టోబర్లో రానాను అమెరికా FBI అరెస్ట్ చేసింది. ముంబై దాడులతో పాటు డెన్మార్క్ లోని ఒక న్యూస్ పేపర్ పై జరిగిన దాడిలో రానా హస్తమున్నట్టు ఆరోపణలు వచ్చాయి. రానా ముంబై దాడులకు సపోర్ట్ చేసినట్లు 2011లోనే అమెరికా కోర్టులో తేలింది. కానీ ప్రత్యక్షంగా హత్యలకు బాధ్యుడు కాదని కోర్టు తీర్పిచ్చింది. అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అయితే 2020లో భారత్ అమెరికాకు రానాను తమకు అప్పగించాలని అభ్యర్థన పంపింది. ఎన్ఐఏ అతనిపై నేరపూరిత కుట్ర, ఉగ్రవాద చర్యలు, హత్య అభియోగాలు నమోదు చేసింది. రానా ఎక్స్ట్రాడిషన్ ను అడ్డుకోవడానికి డబుల్ జియోపార్టీ అంటే ఒకే నేరానికి 2 సార్లు శిక్ష విధించకూడదు అన్న పాయింట్ తో తప్పించుకుంటూ వచ్చాడు. అయితే 2023లో కాలిఫోర్నియా కోర్టు రానా వాదనను తిరస్కరించింది. ఎందుకంటే భారత్లో అతనిపై ఉన్న అభియోగాలు అమెరికా కేసు కంటే తీవ్రమైనవి. ఈ ఏడాది జనవరిలో అమెరికా సుప్రీంకోర్టు రానా రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో రానాను భారత్కు అప్పగించే మార్గం సుగమమైంది. రానాను లాస్ ఏంజలస్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అయితే రానాను ఢిల్లీ తిహార్ జైల్లోని హై సెక్యూరిటీ వార్డులో ఉంచే అవకాశం ఉంది.
అక్కడే విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. రానా వెనుక లష్కర్-ఏ-తోయిబా, పాకిస్తాన్ ఐఎస్ఐ ఉన్నాయని భారత్, అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. హెడ్లీ తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు కూడా. మరోవైపు రానాను భారత్కు అప్పగించడంతో ఆర్థిక నేరగాళ్లను ఇదే తరహాలో అప్పగిస్తారా అన్న చర్చ మొదలైంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లను భారత్కు రప్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు యూకేలో ఉన్నారు. అయితే ప్రతి కేసు రానా లాంటిది కాదు. ఆర్థిక నేరాలు రాజకీయంగా సున్నితమైనవి, చట్టపరమైన సంక్లిష్టతలు ఎక్కువ. రానా ఉగ్రవాది కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల అమెరికా సహకరించింది. కానీ ఆర్థిక నేరగాళ్ల విషయంలో ఇతర దేశాలు అంత సులభంగా ఒప్పుకోకపోవచ్చు.